అయితే పెట్టుకోవాలి, ఎర్రలు పెట్టుకోవాలి. నేనైతే ఒక్క రొయ్య తీసుకొచ్చాను. హాయ్ అండి, నా పేరు శ్రీను. వెల్కమ్ టు ది శ్రీను సి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం సముద్రం దగ్గర అయితే ఉన్నాం. చేపలు అయితే పడదాం. వాగుల్లో అంటే అలలు వస్తాయి కదండి, అలల్లో చేపలు కూడా ఉంటాయి. ఆ చేపలు ఎలా పట్టాలి ఏంటో చూద్దాం. ఈ రోజు నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. అయితే పెట్టుకోవాలి, ఎర్రలు పెట్టుకోవాలి. నేనైతే ఒక్క రొయ్య తీసుకొచ్చాను, రైలే కాబట్టి. ఓకే, ఎర్రలు అయితే సెట్ చేసేసుకున్నాం. మేమైతే గేలాలు తీసుకుని వెళ్తున్నాం వేయడానికి. చూద్దాం రండి. నేను లోపలికైతే వెళ్తున్నాను. చూడండి, ఎందుకు వెళ్తున్నానంటే ఎక్కువ దూరం వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను అలా లోపలికైతే వెళ్తున్నాను. దగ్గర నుంచి వేస్తూ ఉంటే వెళ్ళట్లేదని చెప్పి నేను అలా లోపలికైతే వెళ్ళి వేస్తున్నాను అనమాట గేలాన్ని. మీరు ఎక్కువ లోతు అయితే వెళ్ళొద్దు. నాకు వీలైనంత లోతు వరకు మాత్రమే నేనైతే వెళ్ళాను. మనకైతే చేప అయితే లాగింది. దీని పేరు వచ్చి కేశం కొరక అని అంటాం మా సైడ్ అయితే. ఎందుకనంటే ఇది కిస్కం అని వస్తుంది, అందుకే కేశం కొరక అని అంటారు. సరే, లోపలికైతే మింగేసింది. సరే ఫ్రెండ్స్, ఇది కేసం కొరక. మళ్ళీ అయితే వేద్దాం. సెకండ్ టైం అనమాట ఇది. ఒక దానికైతే ఎర్ర అయితే ఉంది, దీనికి ఎర్రలేదు. గేలం పట్టుకుండి లోపలికి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎక్కువ లోతుగా అయితే వెళ్ళొద్దు. మీకు ఎంత అవకాశం అయితే ఉంటుందో అక్కడికి వరకు మాత్రమే వెళ్ళండి. ఎక్కువ లోతుకు వెళ్తే సడన్గా గుంటలు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ గుంటల్లో పడితే మనకు అందదో. ఈత రాకపోతే మాత్రం అస్సలు ఇలాంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. ఈత వచ్చి మనం చేయగలం అనుకుంటే మాత్రమే అంత లోపలికి వెళ్ళండి. గేలం అయితే వేసిన తర్వాత మనమైతే వారకైతే వచ్చేయాలి. అక్కడే ఉండడం కంటే వారకు వచ్చేసి తాడుని పట్టుకుని ఉండడం బెస్ట్ అనమాట. వీలైనంత వరకు లోపలికైతే వెళ్లకుండా ఉండడానికి చూడండి. దగ్గర నుంచే వేయండి. సముద్రం అయితే పోటు మీద ఉండడం వల్ల వాగులు ఎక్కువ వస్తున్నాయి.
అందుకని ఒడి ఒక పైపు లాగేస్తుంది అనమాట. సముద్రం ఎటువైపు అయితే లాగుతుందో అటువైపు నేను కూడా తాళ్ళు పట్టుకుని చుట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట. మీరు చూస్తున్నట్టుగా ఒడి ఎటైతే వెళ్తుందో మనం కూడా అడ్డే వెళ్ళాలి. ఎదురు వెళ్తే తాడు అనేది వాకొచ్చేసే అవకాశం ఉందన్నమాట. మనకి ఇక్కడైతే చేపలు పడ్డాయి. ఏం చేప పడిందో చూడండి మీరు కూడా. చేప అయితే పడింది అనమాట మనకి ఇక్కడ. 2 చేపలు ఒకేసారి లాగే. మనకైతే 2 తెల్ల జల్లలు లాగే ఫ్రెండ్స్. ఇవి అయితే తెల్ల జల్లలు, మురజల్లలు అని కూడా అంటారు మా సైడ్ అయితే. చూడండి 2 జల్లలు అయితే లాగాయనమాట మనకి. ఇప్పుడు మనకైతే 2 జల్లలు అయితే లాగాయనమాట. ప్లస్ ఇది ఒకటి కిసంగూర ఒకటి లాగింది. ఇప్పుడు నేను థర్డ్ టైం అయితే గేలం వేయడానికి అయితే లోపలికి వెళ్తున్నాను. గేలం అయితే వేసాను, చేప కూడా పడింది. తాడు చుట్టుకుంటూ నేనైతే వెళ్తున్నాను. ఈలోపే పెద్ద అల అయితే వచ్చేసింది అనమాట. అల రాగానే ఫోన్ అయితే నీటిలో పడిపోయింది. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు.